ఒక క్వెషన్ అడుగుతాను. హానెస్ట్‌గా ఆన్సర్ చేయండి. ఇప్పుడు మీరు రెగ్యులర్‌గా మార్కెట్‌లోకి ట్రేడింగ్ చేయడానికొస్తారు. మీరు డైరెక్షన్ కరెక్ట్ అవుతారు. అనాలిసిస్ కరెక్ట్ అవుతారు. కానీ ట్రేడ్ తీసుకున్న కొద్దిగా నిమిషాల్లో మీకు ఎస్ఎల్ కొట్టడం, లేకపోతే ప్రీమియం డిగే వల్ల మీకు లాస్ చూయించడం ఇలా అయితే జరుగుతుంది. మార్కెట్ పైకి వెళ్తుంది అనిపిస్తుంది. మళ్ళీ కిందకొస్తుంది. లేదు కిందకి వెళ్తుంది అనిపిస్తుందంటే పైకి వెళ్తుంది. ఏం జరుగుతుంది అని ఆలోచించే లోపల మన ప్రీమియం డికే అవుతుంది. లేకపోతే ఎస్ఎల్ కొడుతుంది. దీన్ని సింపుల్‌గా మనం సైడ్ వేస్ అంటాం. ఈ వీడియో చూస్తే మీరు మార్కెట్ స్ట్రక్చర్ చూసిన వెంటనే ఇది సైడ్ వేస్ అని ఫిక్స్ అయిపోతారు. అలాగే మీరు పర్ఫెక్ట్ ఎంట్రీ ఎక్కడ తీసుకుంటే మీకు లాసెస్ వచ్చే ఛాన్సెస్ తక్కువుంటాయి. లేకపోతే మీకు మంచి ఎంట్రీ ఎక్కడ దొరుకుతుంది? ఎలాంటి ఎంట్రీ తీసుకోవాలని చెప్పి క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మీకిప్పుడు మార్కెట్ టైప్స్ గురించి, అలాగే సైడ్ వేస్‌ని ఎలా ఐడెంటిఫై చేయాలి? అండ్ ద మెయిన్ థింగ్ సైడ్ వేస్‌లో మనం ఎలాంటి ట్రేడ్ తీసుకుంటే మనకి మాక్సిమం ప్రాఫిట్ వచ్చే ఛాన్సెస్ ఉంటుందో క్లియర్‌గా స్టెప్ బై స్టెప్ చెప్తాను. ఫస్ట్ మనము మార్కెట్ టైప్స్ ఎన్ని ఉన్నాయో తెలుసుకుందాం. సింపుల్‌గా మార్కెట్ టైప్స్ వచ్చేసి 3 టైప్స్ ఉన్నాయి. ఫస్ట్ టైప్ వచ్చేసి మనకి ట్రెండింగ్ మార్కెట్ అన్నమాట. ట్రెండింగ్ మార్కెట్ అంటే ఫుల్‌గా బుల్లిష్ ఉండడం, లేకపోతే ఫుల్‌గా బేరిష్ ఉండడం. ఈ మార్కెట్ చాలా చాలా బావుంటది. ఇది మనకి నెలకి ఒక 4 సార్లు, 5 సార్లు ఖచ్చితంగా వస్తుంది. సో, ఈ మార్కెట్‌లో మనకేమవుతుందంటే క్లియర్‌గా మనం ఒకవేళ ట్రేడ్ ప్లేస్ చేస్తే వితిన్ 15-20 మినిట్స్ అనేది మనకి ఎస్ఎల్ఆర్ టార్గెట్ కొట్టేస్తదనమాట. సింగిల్ డైరెక్షన్ ఉంటుంది కాబట్టి మనం ఎక్కడైనా ర్యాండమ్‌గా ఎక్కినా, ఎక్కడ ఎక్కినా గాని మనకి ఎస్ఎల్ గాని, టార్గెట్ గాని జరిగిపోతది. ప్రశాంతంగా మూవ్ అయితే వస్తుందనమాట. ఎంత స్ట్రెస్ తీసుకోవాల్సిన అవసరం ఉండదు. ఇది మనకందరికి తెలిసిన మార్కెటే. కానీ నెక్స్ట్ వచ్చే టైప్ మార్కెట్ ఏంటంటే వోలటైల్ మార్కెట్. ఈ వోలటైల్ మార్కెట్‌లో మీకు ఏం జరుగుతుంది? ఒక జోన్ ఉంటుంది. కొంత ఇంత జోన్ ఉంటుందన్నమాట. సడెన్‌గా పైకెళ్తది మార్కెట్, సడెన్‌గా కిందకొస్తది. సడెన్‌గా మళ్ళీ ఇంకొక విక్కేస్తది, మళ్ళీ కిందకొస్తది. క్యాండిల్ అంటే విక్ తెలుసు కదా! క్యాండిల్ ఇలా ఉంటుంది. క్యాండిల్ పైన ఇదన్నమాట విక్. సో, ఇలా విక్స్ ఏస్తదన్నమాట. సో, సడెన్‌గా కిందికి రావడం, పైకి రావడం దీంట్లో కూడా మనకి మాక్సిమం ఒక 15-20 మినిట్స్‌లో ఏదో ఒక విక్‌లో గాని ఎక్కడొకక్కడ మనం ట్రేడ్ తీసుకున్నాం అనుకోండి ప్రాపర్‌గా ఒక లెవెల్ దగ్గర అది ఎస్ఎల్ఆర్ టార్గెట్ వెంటనే ఫిక్స్ అయిపోతది. కానీ ఇప్పుడొచ్చే మార్కెట్ ఏంటంటే ద డేంజరస్ మార్కెట్ సైడ్ వేస్ అన్నమాట. ఇక్కడ మనకేం జరుగుతదంటే మెంటల్‌గా మార్కెట్ పైకి వెళ్తుంది. మన టార్గెట్‌కి వెళ్తుంది అన్నట్టే చూపిస్తది. కానీ వెళ్ళదు. అది మెల్లగా ప్రీమియం డికే చేసి లాస్ చేస్తది. ఒక్కటేసారి మనకి ఒక్కొక్కసారి 30 మినిట్స్, ఒక్కొక్కసారి 1 అవర్ కూడా ట్రేడ్‌లో ఉండాల్సొస్తుందన్నమాట. మనం ఒక్కొక్కసారి 20 పాయింట్స్ ఎస్ఎల్ పెట్టినా గాని చాలా స్ట్రెస్ తీసుకోవాల్సొస్తున్నది. వెళ్ళినట్టే చూపిస్తది టార్గెట్ దాకా. అక్కడి నుంచి మళ్ళీ కిందకి రావడం, అక్కడక్కడే టైమ్ పాస్ చేయడం ఇలా అయితే జరుగుతుందన్నమాట. ఇప్పుడు మనం ఈ సైడ్ వేస్ మార్కెట్‌ని ఎలా ఐడెంటిఫై చేయాలో తెలుసుకుందాం. ఫస్ట్ స్టెప్ మార్కెట్‌లో మనం సైడ్ వేస్‌ని ఎలా ఐడెంటిఫై చేస్తామంటే 9:15కి మనకి మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత ఎప్పుడైతే 5 మినిట్స్ క్యాండిల్ క్లోజ్ అవుతుందో అంటే 9:20కి ఆ 5 మినిట్స్ క్యాండిల్ ఇలా ఎప్పుడైతే క్లోజ్ అవుతుందో ఒకవేళ అది హై గాని లేకపోతే లో గాని బ్రేక్ చేయకుండా అక్కడక్కడే తిరుగుతుందంటే అది ఖచ్చితంగా సైడ్ వేస్ అని మీరు క్లియర్‌గా ఫిక్స్ అయిపోవాలి. ఈ క్యాండిల్ బ్రేక్‌ఔట్ అవ్వనంత వరకు మనం ఎలాంటి రిస్క్ తీసుకోవద్దు. దయచేసి రిస్క్ తీసుకోవద్దు. ఎందుకంటే మీకు పొరపాటున పొద్దున్నే ఎస్ఎల్ కొట్టిందంటే మీ మైండ్ మెంటల్ ఎక్కిపోయి ఓవర్ ట్రేడింగ్ అనే రోగం మీ పైన కూర్చొని మీ పైన ఎట్లా అంటే మీరు ఇంకా ఎమోషనల్ అయిపోతారనమాట. ఏదేదో చేసేస్తుంటారు. సో, దయచేసి ఓవర్ ట్రేడింగ్ చేయొద్దు. స్టార్టింగ్‌లోనే ఈ 9:15 రూల్ మాత్రం మర్చిపోకుండా గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్‌లో ఉందంటే అది ఒక్కొక్కసారి 1 అవర్ ఉండొచ్చు, 2 అవర్స్ ఉండొచ్చు. దాని మధ్యలోనే తిరుగుతూ ఉండొచ్చు. అది బ్రేక్‌ఔట్ అయ్యే వరకు మీరు కొంచెం అవాయిడ్ చేయండి. సో, సెకండ్ టైప్ వచ్చేసి మనకి లెఫ్ట్ సైడ్ ఇలా స్ట్రాంగ్ క్యాండిల్స్ ఏదైనా ఉన్నాయనుకోండి. ఇప్పుడు మార్కెట్ ఇలా పడుతూ వచ్చింది. ఇక్కడికొచ్చిన తర్వాత స్ట్రాంగ్‌గా రెడ్ క్యాండిల్ కిందకేసింది. ఆ తర్వాత మళ్ళీ ఇక్కడి నుంచి పడతా వచ్చింది. మళ్ళీ రేపు ఎప్పుడైనా ఇప్పుడు ఈ స్ట్రాంగ్ క్యాండిల్ ఉంది కదా! ఈ క్యాండిల్‌ని బ్రేక్ చేసి ఇక్కడి వరకెళ్ళాలంటే మార్కెట్ ఈ జోన్‌లో ఖచ్చితంగా సైడ్ వేస్ అవుతుంది. ఎందుకంటే సింపుల్‌గా చెప్పాలంటే ఇది ఒక బిల్డింగ్ లాగా అన్నమాట. ఇది వెంటనే క్లైమ్ చేయలేదు. ఇప్పుడు మనం ఒక అపార్ట్‌మెంట్ కట్టాలంటే ఒక్కొక్క ఫ్లోర్ కట్టుకుంటా పోతేనే టాప్ దాకా ఎళ్ళగలం. సో, ఇక్కడ ఏం జరుగుతుందంటే వీళ్ళు సెల్లర్స్ యొక్క ఎస్ఎల్స్ గాని, బయర్స్ యొక్క ఎస్ఎల్స్ గాని క్రియేట్ చేస్తా ఉంటారిక్కడ. ఆ క్రియేటింగ్ చేసే ప్రాసెస్‌లో ఇది క్లైంబింగ్ అన్నమాట. ఈ క్లైంబింగ్ ప్రాసెస్‌లో ఈ జోన్‌లు అనేవి సైడ్ వేస్ అవుతుందన్నమాట. మీరు గమనించండి. మార్కెట్ చార్ట్ పెట్టుకోండి. ఎప్పుడైనా లైవ్ మార్కెట్‌లో ఎప్పుడైనా లెఫ్ట్ సైడ్ స్ట్రాంగ్ రెడ్ క్యాండిల్ గాని, లేపోతే మంచి బయింగ్ క్యాండిల్ గాని కనిపించిందంటే, అక్కడ మార్కెట్ కొంచెం కన్సాలిడేట్ అవుతది. ఎందుకంటే అక్కడ ఫ్రెష్‌గా లెవెల్స్ క్రియేట్ చేసుకుంటుంది. సెల్లర్ లెవెల్స్ క్రియేట్ చేసుకొని, అక్కడి నుంచి వాళ్ళని బ్రేక్ చేసుకుంటా కొంచెం కొంచెం ఆ కన్సాలిడేషన్ జోన్‌లో మెల్లమెల్లగా పైకెళ్తుందన్నమాట. సో, ఇది సెకండ్ పాయింట్ అన్నమాట. మీకు లెఫ్ట్ సైడ్‌లో ఇలాంటి స్ట్రాంగ్ క్యాండిల్ ఉంటే, ఆ జోన్‌లో కొంచెం సైడ్ వేస్ అవుతుంది. సో, ఇంకా థర్డ్ పాయింట్ వచ్చేసి మెయిన్ థింగ్ మనకి సెన్సిబుల్ డేటా మార్నింగ్ ఒక 9:45 లోపల మనకి క్లియర్‌గా చెప్పేస్తుంది. అయ్యా బాబు! ఈరోజు సైడ్ వేస్ ఉంది. దయచేసి నువ్వు చెయ్యొద్దు. అది ఎలా చెప్తుందంటే మనం ఒకసారి సెన్సిబుల్‌లోకెళ్తే ఎళ్ళిపోదాం. ఇక్కడ చూడండి సెన్సిబుల్‌లోకొచ్చిన తర్వాత మనకి ఈరోజు మార్నింగ్ ఏం చెప్పింది చూడండి. మార్నింగ్ మనము ఇప్పుడు 9 ఒక 10:00 పెడతాను చూడండి. మార్నింగ్ 10:15 పెట్టాను. మనకిక్కడ డేటా ఏం చెప్తుంది? కాల్ సైడ్ 13,00,00,000 మంది అమ్ముతున్నారు. అండ్ ఇక్కడ పుట్ సైడ్ 12,00,00,000 మంది సెల్ చేస్తున్నారు. అంటే ఏంటిది అర్థము?
కాల్ సైడ్ ₹200కి యావరేజ్‌గా ఒక నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ₹200 ప్రీమియంని ఎవరో సెల్ చేశారు. ఎంతమంది సెల్ చేశారు? 13,00,00,000 మంది సెల్ చేశారు. అలాగే పుట్ సైడ్ కూడా 12,00,00,000 మంది ₹200 ప్రీమియం సెల్ చేశారు. అప్పుడేం జరుగుతుంది క్లియర్‌గా మనకి ఎప్పుడైతే ఈ ₹200 ప్రీమియం కాల్ సైడ్ సెల్ చేశారు, పుట్ సైడ్ 2 సెల్ చేశారో ఇది బాగా డికే అయ్యి ఓకేనా? ఏది డికే అయ్యి లోయెస్ట్ పాయింట్‌కొస్తుందో, ఏదైతే ₹100కి ఫస్ట్ వస్తుందో అది అక్కడి నుంచి రివర్సల్ వచ్చే ఛాన్స్ ఉంటది. సో, ఇక్కడ పుట్టు ఎవరైతే 200 సెల్ చేశారో ఆళ్ళకి ఒక 250, 260కి ఎళ్ళుంటదనమాట. ఈ ప్రీమియం 100కొచ్చినప్పుడు ఈ ప్రీమియం 250, 260కెళ్తది. వాడేం చేస్తాడు మళ్ళీ సెల్ చేస్తాడు. సో, టాప్‌లో ప్రీమియం సెల్ చేస్తారు. బాటమ్‌లో ప్రీమియం బై చేస్తా ఉంటారు. సో, అలాంటప్పుడు ఏం జరుగుతది? సైడ్ వేస్‌లోకి ఎళ్ళిపోతది మార్కెట్టు. సింపుల్‌గా ఏం చేయరు. టాప్‌లో ప్రీమియం సెల్ చేస్తా ఉంటారు. బాటమ్ ప్రీమియం ఎగ్జిట్ చేస్తా ఉంటారు. అలా చేసి ఓవరాల్‌గా ప్రీమియం అనేది తినేస్తా ఉంటారు సెల్లర్స్. సో, మనకి క్లియర్‌గా ఇక్కడ ఏం చెప్తుంది డేటా? ఇక్కడ 2 పక్కల సెల్లింగ్ చేస్తున్నారు. దయచేసి మీరు ఎలాంటి రిస్క్ తీసుకోవద్దు అని చెప్తుంది. సో, మీరు ఈ డేటాని కొంచెం రీడ్ చేయడం స్టార్ట్ చేయండి. నేను దీనిపైన క్లియర్‌గా వీడియో అయితే పెట్టాను. వీడియో మీకు కింద లింక్ ఇన్ డిస్క్రిప్షన్‌లో కూడా పెడతాను. అది ఒకసారి చెక్ చేయండి. ఎలా ఐడెంటిఫై చేయాలనేది. ఆ తర్వాత మీరు ఇప్పుడు సైడ్‌వేస్ మార్కెట్‌ని ఎలా ట్రేడ్ చేస్తే మీకు ప్రాఫిట్ వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటదని చెప్పి క్లియర్‌గా స్టెప్స్ చెప్తాను. ఫస్ట్ స్టెప్ వచ్చేసి మనకి సైడ్‌వేస్ మార్కెట్ అని తెలిసిన వెంటనే మీరు వెంటనే ఫిక్స్ అయిపోవాలి. నేను ఈరోజు జస్ట్ 1:1 టార్గెట్ తీసుకుంటాను. అంటే నేను ఒకవేళ 15 పాయింట్లు ఎస్ఎల్ పెడితే 15 పాయింట్ టార్గెట్ తీసేసుకొని పక్కకి వెళ్ళిపోతాను. నాకు సింగిల్ ట్రేడ్ చాలు. ఒకవేళ ఎస్ఎల్ కొట్టిందంటే నేను ఒక 1 అవర్, 2 అవర్స్ పట్టించుకోను. ఆ తర్వాత మళ్ళీ వచ్చి ఇంకొక ట్రేడ్ చేస్తాను. లేకపోతే డన్ ఫర్ ద డే పెట్టుకుంటాను. ఇది మీరు ఎప్పుడైతే మెంటల్‌గా ఫిక్స్ అవుతారో ఈ సైడ్‌వేస్ అనే ఈ ట్రాప్‌లో మీరు తప్పించుకుంటారనమాట. మెయిన్ థింగ్ ఏందంటే మీరు ఓవర్ ట్రేడింగ్‌కి దూరం అవుతున్నారు. అదొక్కటి మీకు చాలా ఇంపార్టెంట్ అనమాట. అది దానివల్ల అసలు మెంటల్ ఎక్కిపోయి చాలామంది చాలా అల్లాడిపోతున్నారు. సో, దయచేసి దాని నుంచి తప్పించుకోండి. ఓకేనా? సెకండ్ స్టెప్ వచ్చేసి మనం ఓన్లీ బాటమ్ లెవెల్‌లో ఎంట్రీస్ ప్లాన్ చేసుకుంటాము. అంటే నేను ఇప్పుడు టెలిగ్రామ్‌లో రోజు బయ్యర్ ఇంకా సెల్లర్ లెవెల్స్ షేర్ చేస్తాను. నేను ఒక 2 బయర్ లెవెల్స్, 2 సెల్లర్ లెవెల్స్ షేర్ చేశానంటే మీరు సెకండ్ బయర్ లెవెల్ దగ్గర ఎంట్రీ ప్లాన్ చేసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ నేనిప్పుడు టెలిగ్రామ్‌లో మీకు ఒక 24,000 కాల్‌లో మీకు ఒక లెవెల్ షేర్ చేస్తాననమాట. అంటే ఆ లెవెల్ ఏంటిదంటే సింపుల్‌గా ఈ 24,000 కాల్ యొక్క ప్రీమియం వర్త్. మీరు కొంటే ఇక్కడ మాత్రమే కొనాలి. ₹150 ఒకటి షేర్ చేశాననుకోండి. ఇంకొకటి 120 షేర్ చేశాననుకోండి. మీరు కేవలం 120 దగ్గరే కొంటారు. మీకు చాట్‌లో కూడా ఒకసారి చూపిస్తాను చూడండి. ఇక్కడ చూస్తే మనకి 154 ఒక బయర్ లెవెల్, 116 ఒక బయర్ లెవెల్. ఇవి 2 సెల్లర్ లెవెల్స్ అనమాట. మనకి ఈరోజు సైడ్‌వేస్ ఉంది కాబట్టి మార్కెట్ ఓపెన్ అవ్వడమే మన సెకండ్ బయర్ లెవెల్ దగ్గర ఓపెన్ అయింది. సో, మనం ఇక్కడ ఎంట్రీ ఎక్కడైనా తీసుకున్నా గాని మనకి ప్రాపర్‌గా చూడండి ఎంత పర్ఫెక్ట్ లెవెల్స్ పైన రియాక్షన్ అయిందో. మీరు బాటమ్ ప్రీమియమ్స్‌కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. టాప్ ప్రీమియంలోకెళ్తే ఖచ్చితంగా మిమ్మల్ని కొడతారు. ఎవరు కొడతారు? ఈ 13,00,00,000 ఎవరైతే సెల్ చేస్తున్నారో 200, 300 నార్మల్‌గా కాల్ ఎవరైతే సెల్ చేస్తున్నారో, ఈ పుట్ సైడ్ ఎవరైతే సెల్ చేస్తున్నారో వాళ్ళేంటంటే ప్రీమియం టాప్‌కొచ్చినప్పుడల్లా కిందకి పుష్ చేస్తా ఉంటారనమాట. ఆ పుష్ చేసే ప్రాసెస్‌లో మనం దొరికిపోతాం అక్కడ. మనం పోయి ఇక్కడ 200 దగ్గర బై కొట్టాలంటే వాడక్కడ హ్యాపీగా ఫీల్ అవుతాడు. అమ్మ 200 దగ్గర నాకొక బై ఆర్డర్ వచ్చింది. నేను హ్యాపీగా 200 దగ్గర సెల్ చేస్తాను అని వాడు హ్యాపీగా ఫీల్ అవుతాడు. వాడెక్కడ బుక్ చేసుకుంటాడు ప్రాఫిట్టు? బాటమ్ బయింగ్ లెవెల్ దగ్గర బుక్ చేసుకుంటాడు. సో, మీరు ఈ సెకండ్ బయింగ్ లెవెల్‌కి చాలా ఇంపార్టెన్స్ ఇవ్వాలి. మీరొకసారి టెలిగ్రామ్‌లో నేను డైలీ లెవెల్ షేర్ చేస్తాను. మీరు కావాలంటే చెక్ చేయండి. మనకు ఒకవేళ మీకు సైడ్‌వేస్ ఉంటే ఆ రోజు మీరు సెకండ్ బయింగ్ లెవెల్ నేను చూడండి ఎంత పిన్ పాయింట్ మనకైతే రెస్పెక్ట్ ఇస్తుంది. కనీసం మనకొక 20 పాయింట్స్ అయితే మంచి మూవ్ ఇస్తుంది. సో, మీరు చెక్ చేసుకొని వర్కౌట్ చేసుకోవచ్చు. థర్డ్ పాయింట్ ఏంటంటే మీరు సైడ్‌వేస్ అప్పుడు ప్రశాంతంగా అసలు ట్రేడింగ్ చేయకపోవడం చాలా మంచిది. ఎందుకంటే మీకు ఒకవేళ మార్కెట్ పైకి కిందకి వెళ్తున్నప్పుడు మీరు ఈ సైడ్‌వేస్‌లో 10 పాయింట్లు తీయడానికి నానా తిప్పలు పడతారు. అదే ట్రెండింగ్ మార్కెట్‌లో ఒక్క ఎంట్రీ గాని కొడితే అది ఒక్కొక్కసారి 50 పాయింట్లు, 40 పాయింట్లు సరదాగా ఎళ్ళిపోతది. అప్పుడు మీకు అనిపిస్తది ఇదేంటబ్బా! నేను ఆ రోజు ఎంత ట్రై చేసినా నాకసలు మూవే రాలేదు. ఇప్పుడు చూడండి అసలు ఎంత సింపుల్‌గా వచ్చేసింది. అట్లా ఆ ఫీలింగ్ వస్తదనమాట. సో, ఆ ఫీలింగ్ మీరు అవాయిడ్ చేయాలంటే ఈ సైడ్‌వేస్‌లో అసలు రిస్క్ తీసుకోవడం అనవసరం. లేదు మీరు రిస్క్ తీసుకుంటా అంటే స్ట్రిక్ట్‌గా మీకు ఏంటంటే మీ మైండ్ సెల్ఫ్ కంట్రోల్ ఉండదు ట్రేడింగ్‌లో. ఇది మెయిన్ థింగ్ అన్నమాట. మనల్ని మనం కంట్రోల్ చేసుకోలేకపోతే మీరింక సర్వైవ్ అవ్వలేరు. మీరేదో చేయాలి, చూడాలి అనుకుంటే కుదరదు. మీ మైండ్‌కి ఒక బాస్ ఉండాలి. ఆ బాస్‌ని మీరే ఒక సెట్ ఆఫ్ రూల్స్ పెట్టుకుంటే, ఆ రూల్స్ అన్నా కనీసం మీకు ఒక బాస్‌లాగా పనిచేస్తాయి. ఆ రూల్స్‌ని మీరు ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. లేదంటే ఇంక ఏం చేయలేం. ఇంక చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే అంటే మనం ఏం చేయలేం. రేపటి నుంచి మీరు దయచేసి ఈ సైడ్‌వేస్‌ని ఐడెంటిఫై చేయండి. ఐడెంటిఫై చేసిన తర్వాత ఈ సింపుల్ లాజిక్, ఈ రూల్స్‌నైతే ఫాలో అయితే మీరు మాక్సిమం లాస్ లేకపోయినా కనీసం
ఒక సింపుల్ చిన్న లాస్ తోటైతే బతికిపోతారనమాట. అంటే సీటీసీ రావడం, లేకపోతే 500, 600, రూ. 1000 లాస్ తోటి హ్యాపీగా పక్కకెళ్ళిపోతారు. అనవసరమైన స్ట్రెస్ ఉండదనమాట. సింపుల్ రూల్ ఏంటిది? ఒక్క ట్రేడే చేస్తారు. 1:1 టార్గెట్ పెట్టుకుంటారు. సింపుల్‌గా బాటమ్ లెవెల్‌లో ఎంట్రీ ప్లాన్ చేసుకుంటారు. ఇది మీ సింపుల్ స్ట్రాటజీ అనమాట సైడ్ వేస్ రోజు. ఓకేనా? అంతేనండి. మీకు ఈ నెక్స్ట్ వీడియోలో ఇంకా మంచి కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. థాంక్ యూ. జై హింద్.